మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా హృదయకాల శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుని కృపను బట్టి మరొక దినము చూసే ధన్యత దేవుడి తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవ లెక్కలు పెట్టిన దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మరి యొక్క నవంబర్ మాసంలో చివరి దినంలో ఉన్నాము. 2024 సంవత్సరము మరి నవంబర్ 30వ తారీఖు మరి 2024 సంవత్సరం దాదాపుగా 11వ నెలలో చివరి దినంలో మనం ఉన్నాము. ఇంతవరకు 11 నెలలు దేవుడు కాపాడి దీవించి ఆశీర్వదించిన దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ఈరోజు మరి నవంబర్ 30, 2024 సంవత్సరము దేవుని మహాకృపను బట్టి మూడోసారి మరి సేవకురాల సదస్సు పెట్టడానికి దేవుడు తన కృప చేత సాయం చేశాడు. నోయా సేవకురాల సదస్సుని మరి యొక్క సంవత్సరము ఈ రోజు కూడా దేవుడు తన కృప చేత జరిగించడానికి దేవుడు సాయం చేశాడు. నోవా ఉమెన్స్ పాస్టర్స్ ఫెలోషిప్ మరి ఈరోజు ఉదయం 11 గంటలకు ఫెయిత్ మినిస్ట్రీస్ మందిరంలో జరగబోతూ ఉన్నది. మరి యొక్క ఉద్దేశం ఏంటంటే దేవుని యొక్క సేవలో, దేవుని పరిచర్యలో వాడబడుతున్న దేవుని యొక్క సేవకురాలను బలపరిచి వారిని సన్మానించి వారిని ముందుకు నడిపించడమే ఒక ముఖ్య ఉద్దేశం అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మరి దేవుడిచ్చిన ఆలోచనను బట్టి, దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి మరి సేవకురాలకు దేవుడిచ్చిన ఈ యొక్క సేవకురాల సదస్సు పెట్టాలని దేవాది దేవుడు తలంపును ఇచ్చినప్పుడు మరి మొదటి సంవత్సరము, రెండో సంవత్సరము, మరి మూడో సంవత్సరం కూడా పెట్టడానికి దేవుడు తన కృప చేత సాయం చేశాడు. ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాడు. మరి ఈరోజు 11 గంటలకు నోయా సేవకురాల సదస్సు మరి నోవా ఉమెన్స్ పాస్టర్స్ ఫెలోషిప్ జరుగుతూ ఉంది. ప్రార్థన చేయండి, పాల్గొనండి, దేవుని ఆశీర్వాదాలు పొందుకోండి. మరి ఫెయిత్ మినిస్ట్రీస్ పరిచర్య ద్వారా మరి యూట్యూబ్లో లైవ్లో ఈ ప్రోగ్రాం ఇవ్వబడుతుంది 11 గంటలకు. మరి దయచేసి మీకు వీలైతే మీరు ఈ యొక్క ప్రోగ్రాంని కూడా వీక్షించండి. మరి సేవకురాలను దేవుడు ఇంకా గొప్పగా దీవించి ఆశీర్వదించే విధంగా, అదే రీతిగా అనేక సంఘంలో సేవ చేస్తున్న సేవకురాలను కూడా దేవుడు దీవించి ఆశీర్వదించి బలపరిచే విధంగా మీ వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి. దేవుని మహాకృపను బట్టి మరి 3వ సంవత్సరం కూడా ఈ సేవకురాల సదస్సును దేవుడు పెట్టడానికి తన కృప చేత సహాయం చేసినందుకు నేను ఎంతగానో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల గడిచిన 11 నెలలో చివరి దినంలో ఉన్నాము. మరి రేపటి దినాన డిసెంబర్ మొదటి దినంలో మనం ప్రవేశించబోతూ ఉన్నాము. క్రిస్మస్ మరి సంబరాలలో మనం ప్రవేశించబోతూ ఉన్నాము. నిజమైన క్రిస్మస్ మన ఆత్మీయ జీవితంలో జరిపించబడినప్పుడే ఆ క్రిస్మస్లో మనం ఆనందించగలుగుతాము, సంతోషించగలుగుతాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాను. ఎన్నో క్రిస్మస్లు, ఎన్నో పండుగలు మన జీవితంలో మరి గడిచిపోయి ఉండొచ్చు. మరి ఈ యొక్క సంవత్సరము మరి 2024 సంవత్సరంలో మరి డిసెంబర్ మొదటి దినంలో రేపు అడుగు పెట్టబోతుండగా మరి నిజమైన క్రిస్మస్లో ప్రతి ఒక్కరు కూడా ప్రవేశించాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. నేను పాపులనే పిలువవచ్చి తిని నీతిమంతులని పిలువ రాలేదని యేసు ప్రభు చెప్పిన మాట జ్ఞాపకం చేయబడుతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మన అందరినీ కూడా దేవుడు పిలవడానికి ఈ లోకానికి వచ్చాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాను. మరి యేసు ప్రభు చెప్తున్న మాటను జ్ఞాపకం చేసుకున్నట్టయితే మరి మారు మనసు పొంది రక్షణ పొందుకొనండి యేసు ప్రభు సువార్త ప్రకటించిన సత్యాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మనం చూస్తున్నట్టయితే లూకాసు వార్త 5వ అధ్యాయము 31 వచనము. అందుకు యేసు, రోగులకి కానీ ఆరోగ్యమున్న వారికి వైద్యుడు అక్కర్లేదు, మారు మనసు పొందుటకే నేను పాపులను పిలవచ్చింది కానీ నీతిమంతులను పిలవరాలేదని వారితో చెప్పాను. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, యేసు ప్రభు నిత్యం ఈ లోకానికి వచ్చాడని జ్ఞాపకం చేసుకున్నట్టయితే మారు మనసు పొందుటకు నేను పాపులను పిలువనొచ్చితిని, మారు మనసు పొందుటకు నేను పాపులను పిలువనొచ్చితినని ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్తున్న మాట. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనందరినీ కూడా పిలవడానికి, మనం పాపంలో ఉన్న వారిని మనం పిలవడానికి యేసు ప్రభు వచ్చాడు. నిత్యం వచ్చాడంటే మనం అందరం కూడా మారు మనసు పొందుకొని రక్షణ పొందుకొని పరలోక రాజ్యపు వారసులు కావడానికి దేవుడు మనందరినీ కూడా పిలవడానికి వచ్చి ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. ఇరుదే కలపు దేవుని యొక్క వాక్యం చూసినట్టయితే లూకాసు వార్త 15వ అధ్యాయము 1వ వచనం నుంచి 7వ వచనం వరకు వాక్య భాగం ఇరుదే కలం ధ్యానించబోతా ఉన్నాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల ఇక్కడ చూసినట్టయితే యేసు ప్రభు చెప్తున్న మాటలను గమనించినట్టయితే జీసస్ టెల్ ద పారబుల్ ఆఫ్ ద లాస్ట్ షీప్. మరి తప్పిపోయిన ఒక గొర్రె గురించి
యేసయ్య చెప్తున్న మాటలు. ఏ ఒక్కరు కూడా తప్పిపోవడము, ఏ ఒక్కరు నశించడము దేవుని చిత్తము కాదు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ రక్షణ పొందుకోవాలనేదే దేవుని యొక్క ఉద్దేశమైనది. ప్రతి ఒక్కరు కూడా మారు మనసు పొందుకొని రక్షణ పొందుకొని దేవుని రాజ్యంలో మనం అందరం కూడా ప్రవేశించాలనేది దేవుని యొక్క చిత్తమై ఉన్నదనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. గడిచిన దినాలంతా కూడా కాపాడి మనల్ని పోషించి మరి 2024 సంవత్సరంలో ఈ 11 నెలల చివరి దినంలో మనం ఉంటుండగా దేవుడు చేసిన మేళ్లను జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ఎంతో మంచిది. నా ప్రాణమా యెహోవాని సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములను దేనిని కూడా మరొకడుదని వాక్యం తెలియజేస్తూ ఉంది. కాబట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరి నిజమైన క్రిస్మస్లో మనం ప్రవేశించాలనేది దేవుని చిత్తమై ఉన్నదనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మారు మనసు పొందుటకే నేను పాపులను పిలువచ్చి తిని అని ప్రభు యేసుక్రీస్తు చెప్తున్న మాటలు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనం అందరం కూడా రక్షణ పొందుకోవడం, మనం అందరం కూడా పరలోక రాజ్యము చేరడము దేవుని చిత్తమైనది. ఏ ఒక్కరు కూడా నశించడము అనేది దేవుని చిత్తము కాదు. సువార్త ప్రకటించబడుతుంది, వాక్యం ప్రకటించబడుతుంది. ప్రతి ఒక్కరు సేవకుడు ప్రకటిస్తూనే ఉన్నాడు. ఎందు నిత్యం ప్రకటిస్తున్నారు సేవకులు అంటే ప్రతి మనిషి రక్షణ పొందుకోవడానికే. ప్రతి ఒక్కరు కూడా నిజమైన క్రిస్మస్లో ప్రవేశించడానికి వాక్యం అనేది ప్రకటించబడుతుంది. మనం చూసినట్టయితే లూకా సువార్తలో 15వ అధ్యాయం 1-2 వచనం చూసినట్టయితే మరి అనేక మంది పాపులు అక్కడికి వచ్చి ఉన్నారు. యేసు ప్రభు ఒక బోధ, ఆ ఒక పరిచర్య వినడానికి అనేక మంది వచ్చి ఉన్నారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఆనాడు కూడా మరి అనేక మంది అన్యులుగా ఉన్నవారు, అనేక మంది యేసు ప్రభు తెలియని ప్రజలు అనేక మంది అక్కడికి వచ్చి యేసు ప్రభు మాటలు వింటూ ఉన్నారు. ఈ రోజు వరకు కూడా 2024 సంవత్సరముల క్రితం యేసు ప్రభు జన్మించినది మొదలుకొని మనం చూసినట్లయితే పాత నిబంధన మొదలుకొని సువార్త ప్రకటించబడుతూనే ఉన్నది. ఎంతోమంది సేవకులు సువార్త ప్రకటిస్తూనే ఉన్నారు. సువార్త ప్రకటిస్తూనే ఈ రోజు వరకు కూడా ఈ 2024 సంవత్సరం వరకు కూడా సువార్త ప్రకటించబడుతుంది. ఒకే ఒక ఉద్దేశము, రక్షణ పొందుకోవడము, మారుమనసు పొందుకోవడము, పరలోక రాజ్యంలో మనమందరూ కూడా ప్రవేశించాలనే ఉద్దేశంతోనే సువార్త ప్రకటించబడుతుంది. యేసు ప్రభు కూడా జీవించిన కాలంలో కూడా తెలియజేసిన మాట, మారు మనసు పొందుటకు నేను పాపులను పిలువచ్చి తిని అనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో ఇంకా ఒకవేళ మారు మనసు లేదన్నట్టయితే హృదయ కాలం ఈ వాక్యం ఇచ్చిన ప్రియ కుమారుడు, ప్రియ కుమార్తె, సువార్త దేవుని యొక్క మాటలను విని రక్షణ పొందుకోండి. ఇదే అనుకూల సమయము, ఇదే మంచి సమయము అనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడతా ఉంది. హృదయ కల వాక్య భాగంలోకి వెళ్ళినట్టయితే 15వ అధ్యాయం లూకా సువార్త 15వ అధ్యాయం 1-2 వచనం. ఒకప్పుడు సమస్తమైన సుంకరులు, పాపులు ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరికి వచ్చిచుండగా పరిశ్రయులు, శాస్త్రులు అది చూచి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనం చేయుచున్నాడని అలా సున్గిరి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, యేసు ప్రభు ఒక బోధ వినడానికి, యేసు ప్రభు ఒక మాటలు వినడానికి ప్రజలందరూ కూడా మరి చూసినట్టయితే పాపులు ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరికి వచ్చేచుండగా, పాపంలో ఉన్నవారు, పాపంలో జీవించేవారు యేసు ప్రభు మాటలు వినడానికి యేసయ్య దగ్గరకు వచ్చి ఉన్నారు. ఈరోజు కూడా సువార్త అదే ప్రకటించబడుతుంది. ఈరోజు కూడా రక్షణ సువార్త ప్రకటించబడుతుంది. ఈరోజు కూడా ఇదే మాటలు, దేవుడు చెప్పిన మాటలే మరలా మరలా మనకు జ్ఞాపకం చేయబడుతుంది. మరలా మరలా మన చెవులకు వినబడతా ఉన్నదే. అనేక మంది పాపులు, సుంకరులు యేసయ్య మాటలు వినడానికి అక్కడికి వచ్చినప్పుడు శాస్త్రులు వారు చూసినట్టయితే పరిసరులు, శాస్త్రులు అది చూసి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనం చేయుచున్నాడని వరాల సొన్గిరి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, యేసు ప్రభు ఎదురితే ఈ లోకానికి వచ్చాడు. మన పాపుల పైన మనల్ని కూడా పిలవడానికి వచ్చాడు. ఆ రోజు యేసు ప్రభు సువార్త ప్రకటించాడు. ఈరోజు కూడా సువార్త ప్రకటించబడుతుంది. ఈరోజు కూడా నిన్ను నన్ను పిలుస్తూ ఉన్నాడు యేసు ప్రభు. ప్రయాసపడి భారము మోస్తున్న సమస్త జనులారా నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానంటున్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం చూసినట్టయితే నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవడు కూడా తండ్రి ఇంటిలో ప్రవేశింపలేడని యేసు ప్రభు చెప్తా ఉంటాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, యేసు ప్రభుయే మార్గమై ఉన్నాడు.
యేసు ప్రభువే మనల్ని విడిపించగలుగుతాడు. యేసు ప్రభువే మనల్ని రక్షించగలుగుతాడు. యేసు ప్రభువే మన పాపాలను క్షమిస్తాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ కూడా కొంతమంది యేసు ప్రభు మరి ఆ బోధను చూసినట్టయితే పరిసయ్యులు, శాస్త్రులు వారు తలుస్తున్నారు, ఏంటి యేసు ప్రభు బోధకు మరి అనేక మంది పాపులు వస్తున్నారు, అనేక మంది పాపులతో కూర్చొని ఆయన భోజనం చేస్తున్నాడని వాళ్ళు సునుగుచున్నారు. సువార్త ప్రకటించబడుతున్నప్పుడు, రక్షణ సువార్త ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఒకవేళ ఈ క్రిస్మస్కి ముందుగా నీ వాటలు ఇట్టినట్టయితే, ఒకవేళ నీ జీవితం తప్పిపోయినదేమో, ఒకసారి నిన్ను నీ గమనించుకో. తెలిసి నువ్వు తప్పిపోయినావేమో, లేదా తెలియక తప్పిపోయినావేమో, దేవుని యొక్క సహవాసం నుంచి, దేవుని యొక్క మందిరంలో నుంచి నువ్వు దూరంగా పారిపోయినావేమో. హృదయకాలము వాక్యం నీతోనే మాట్లాడుతూ ఉన్నది. హృదయకాలము ఎందుకంటే దేవుని సన్నిధి నుంచి ఒకవేళ తొలగిపోయి దేవుని సన్నిధి నుంచి నువ్వు దూరంగా ఉన్నావేమో, రక్షణ అనుభవం కలిగినా కానీ నువ్వు దూరంగా వెళుతున్నావేమో, సువార్త వింటున్నా కానీ నీలో మారు మనసు కలుగుతలేదేమో. హృదయకాలము దేవుడు నీ గురించే మాట్లాడుతూ ఉన్నాడు. ఒక తప్పిపోయిన గొర్రె గురించి ఈరోజు హృదయకాలము యేసు ప్రభు ఒక ఉపమానం ద్వారా మనందరితో మాట్లాడబోతూ ఉన్నాడు. ప్రియ దేవి సంగమా, దేవుని ప్రజలారా, నిత్యమైన క్రిస్మస్లో మనం ప్రవేశించాలంటే మనం మారు మనసు పొందుకోవాలి, రక్షణ అనుభవం కావాలి. అనేక మంది రక్షణ పొందుకున్న వారు కూడా ఉండొచ్చు, వారు కూడా సువార్త ప్రకటిస్తుండొచ్చు, కానీ రక్షణ పొందుకున్న వారు నిత్య నరకానికి వెళ్ళిపోతారు. అక్కడ చూసినట్టయితే అగ్నిలో మరి పురుగు చావదు, భయంకరమైన స్థితిలో ఉంటుంది. అక్కడ పోయినవాడు మరలా బయటికి రాలేడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, అందుకే యేసు ప్రభు ఉపమానం చెప్తా ఉంటాడు. ఒకవేళ నీవు ఈ వాక్యం ఇచ్చిన నీవు ఒకవేళ తప్పిపోయి ఉన్నావేమో, దేవుని మార్గం నుంచి దూరంగా పారిపోయినవేమో, లేదా సహవాసం నుంచి దూరంగా పారిపోయినవేమో, రక్షణ అనుభవం కలిగినా కానీ, అన్నీ తెలిసినా కానీ, సువార్త తెలిసినా ఒకవేళ నీ అంతలో నీవే దేవుని యొక్క సన్నిధి నుంచి తొలగిపోయినావేమో. హృదయకాలము యేసు ప్రభు వాక్యము ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడతా ఉంది. మనం చూసినట్టయితే, అందుకైనా వారితో ఒక ఉపమానం చెప్పాను. మీలో ఒక మనుషుడికి 100 గొర్రెలు కలిగి ఉండేలా, వాటిలో ఒకటి తప్పిపోయినలా అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయిన దాని దొరికి వరకు దానిని వెతక వెళ్ళడా? నిజమే కదా. ఒక గొర్రెల కాపరికి 100 గొర్రెలు ఉన్నాయనుకోండి. యేసు ప్రభు చెప్తున్న ఉపమానం ఇదే. ఒక గొర్రె తప్పిపోయినప్పుడు 99 గొర్రెలను అక్కడ విడిచిపెట్టి తప్పిపోయిన గొర్రెను వెతక వెళ్ళడా అనే ప్రశ్న ఉన్నది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, యేసు ప్రభు నిన్ను నన్ను వెతకడానికే ఈ లోకానికి వచ్చాడు, నిన్ను నన్ను విడిపించడానికే ఈ లోకానికి వచ్చాడు. ఈరోజు కూడా తండ్రి కుడి పార్శ్వంలో కూర్చొని మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. మనల్ని కాపాడడానికి, మనల్ని రక్షించడానికి యేసయ్య ప్రతి క్షణము వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మనల్ని తిరిగి రమ్మని యేసు ప్రభు చెప్తా ఉన్నాడు. ఆ గొర్రెల కాపరి కూడా 100 గొర్రెలు తను కలిగినప్పుడు ఆ గొర్రెలలో ప్రతిరోజు ఆ గొర్రెలను చూస్తూ, ఆ గొర్రెలకు అతడు కాపరిగా ఉన్నాడు. కాపరి కన్నులు మరి ఆ గొర్రెల వైపు ఉన్నప్పుడు ఒక గొర్రె మాత్రం అందులోకి వెళ్ళి తప్పిపోయినదే. మరి కాపరి, ఆ గొర్రెల కాపరిగా ఉన్నా కానీ మరి ఆ సమయంలో ఆ గొర్రె మరి తెలిసి తప్పిపోయినదో, మరి ఎలా తప్పిపోయిందో మనకైతే తెలియదు, కానీ ఆ గొర్రెల మంద నుంచి అది తప్పిపోయినదే. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఆ మంద నుంచి తప్పిపోయిన గొర్రెని ఆ గొర్రెల కాపరి వెతక వెళ్ళడా అని ప్రశ్న. హృదయకాలము నీవు నేను తప్పిపోయినా కానీ వాక్యము ద్వారా దేవుడు మనల్ని మాట్లాడి తిరిగి మంద దగ్గరికి రమ్మంటున్నాడు. నేను గొర్రెలకు మంచి కాపరి, నా గొర్రెల కొరకు నేను ప్రాణం పెట్టి ఉన్నానని యేసయ్య తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మనమందరం కూడా యేసయ్య గొర్రెలేమో ఉన్నాము. మనం ఒకవేళ తప్పిపోయి ఉంటే తిరిగి యేసయ్య మనల్ని వెతక వెళుతున్నాడు. మనల్ని ప్రతిరోజు దేవుడు మనల్ని వెతుకుతూనే ఉన్నాడు. ఈ హృదయకాలము ఈ సమయంలో కూడా నేను వెతుకుతా ఉన్నాడు. మరి యేసయ్య సన్నిధిలో నుంచి నువ్వు ఎంత దూరంగా వెళ్ళిపోతున్నావో, ఎంతగా నువ్వు పారిపోతున్నావేమో, ఈ హృదయకాలము దేవుడు నిన్ను వెతుకుని వస్తున్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేవుని చిత్తంలో నీవు ఉన్నావు అనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. ఈ గొర్రె కూడా మరి ఆ మంద నుంచి అది కావాల్సుకొని తప్పిపోయిందా,
లేదా తెలియక తప్పిపోయిందా? ఎలాగైతే ఏంది తప్పిపోయింది. అలాగే నీ జీవితం కూడా మరి తెలిసి తప్పిపోయినావా, తెలియక తప్పిపోతున్నావా? అయినా కానీ నువ్వు తప్పిపోయిన నిన్ను వెతకడానికి యేసయ్య హృదయ కాలము నీ దగ్గరకు వస్తున్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఆ వ్యక్తి దగ్గర 100 గొర్రెలు ఉన్నాయి, కానీ ఒక్క గొర్రె తప్పిపోయినప్పుడు 99 గొర్రెలను అక్కడ వదిలేసి ఒక్క గొర్రెని వెతకడానికి వెళ్ళడా? అది ముళ్ళ పొదలో పడి ఉన్నదే. ఆ గొర్రె ముళ్ళ పొదలో బంధకంలో పడి ఉన్నదే. నీ జీవితం కూడా ఈ హృదయ కాలము సాతాను బంధకంలో నువ్వు పడి ఉన్నావేమో. ఆ లోతైన సాతాను ఒక బంధకంలో నువ్వు పడి ఉన్నావేమో. నిన్ను లేవనెత్తడానికి యేసయ్య తన చేయి చాపి నిన్ను లేపడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ చేయి పైకి లేబట్టినట్టయితే యేసయ్య నిన్ను లేబట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ ఏ బంధకంలో ఉన్నా, ఎంత ఘోరమైన స్థితిలో నువ్వు ఉన్నా, నేను లేపడానికి యేసయ్య సిద్ధంగా ఉన్నాడు. ఆ 99 గొర్రెలను అడవిలో విడిచిపెట్టే ఆ గొర్రెల కాపరి ఒక్క గొర్రె కొరకు వెతుకుతూనే ఉన్నాడు. హృదయ కాలము యేసయ్య కూడా నిన్ను వెతుకుతూనే ఉన్నాడు. నువ్వు యేసయ్య సర్వు విని, యేసయ్యా నన్ను కాపాడయ్యా, యేసయ్యా నేను తిరిగి నీ దగ్గరికి రావాలనుకుంటున్నానని నువ్వు యేసయ్యతో చెప్పినట్టయితే వెంటనే యేసయ్య నిన్ను తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, తప్పిపోయిన గొర్రె కొరకు గొర్రెల కాపరి ఏ రీతి అయితే వెతుకుతున్నాడో, యేసయ్య ప్రతిరోజు మనల గురించి వెతుకుతూనే ఉన్నాడు. మనల్ని పిలుస్తూ ఉంటాడు. మనం ఆ పిలుపు విన్నా కానీ విననట్టుగా మనం వెళ్తున్నామేమో. హృదయ కాలము దేవుని పిలుపుకు తగినట్టుగా నువ్వు జీవించాలన్నది దేవునికి ఉద్దేశమైనదనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. అది దొరికినప్పుడు సంతోషంతో దానిని భుజాల మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులను, పొరుగు వారిని పిలిపించి, మీరు నాతో కూడా సంతోషించండి, తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పాను కదా. హల్లెలూయా. ఆ గొర్రెల కాపరి మరి ఆ గొర్రెని వెతికి వెళ్ళాడు. అది ముళ్ళ పొదలో పడి ఉన్నప్పుడు ఆ గొర్రెల కాపరి ఆ ముళ్ళన్నీ కూడా తీసేసి ఆ గొర్రెని 2 చేతులతో ఎత్తుకొని తన భుజాల మీద పెట్టుకొని సంతోషముతోనే తన ఇంటికి వచ్చి ఇరుగు పొరుగు వారిని పిలిచి, నాతో పాటు మీరు కూడా సంతోషించండి, నా తప్పిపోయిన గొర్రె దొరికినదని అందరికీ తెలియజేస్తాడు. అలాగే పరలోకమందు కూడా ఈ లోకంలో ఒకవేళ నువ్వు తప్పిపోయినట్టయితే హృదయ కాలము ఈ దేవుని యొక్క మాటలు విని నువ్వు రక్షణ పొందుకొని దేవుని దగ్గరకు వచ్చినప్పుడు వేవేల దూతలు పరలోకమందు సంతోషిస్తారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, ఒక పాపి రక్షించబడినప్పుడు పరలోకమందు గొప్ప సంతోషం కలుగుతుంది. మనం చూసినట్టయితే ఈ మాట అటువలనే మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషం కంటే మారు మనసు పొందిన ఒక పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగును. హల్లెలూయా. పరలోకమందు ఎక్కువ సంతోషం ఎప్పుడు కలుగుతుందంటే, ఒక మనిషి రక్షణ పొందుకున్నప్పుడు, ఒక మనిషి మారు మనసు పొందుకున్నప్పుడు, ఒక మనిషి పాప జీవితాన్ని, రోత జీవితాన్ని వదిలేసి యేసయ్యని రక్షకుడుగా అంగీకరించినప్పుడు పరలోకమందు కూడా గొప్ప సంతోషం కలుగుతుంది. అతి నిజమైన క్రిస్మస్ అనగానే మన ఆత్మీయ జీవితం రక్షించబడమే నిజమైన క్రిస్మస్. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మరి పరలోకమందు గొప్ప సంతోషం అటువలే మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల విషయం కంటే కలుగు సంతోషం కంటే మారు మనసు పొందిన ఒక పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగును. పరలోకమందు ఎప్పుడు సంతోషం కలుగుతుందంటే, నువ్వు రక్షణ పొందుకున్నప్పుడు, నువ్వు మారు మనసు పొందుకున్నప్పుడు, తిరిగి నువ్వు యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు గొప్ప సంతోషం కలుగుతుంది. అప్పుడు నీ జీవితంలో గడిచిన సంవత్సరంలో అన్నీ కూడా క్రిస్మస్లో ఒక పండుగ పోయి ఉండొచ్చు. ఈ క్రిస్మస్ నీ ఆత్మీయ జీవితంలో మరవలేని క్రిస్మస్గా ఉంటుంది. అభిషక్తుని ఆరాధించగలిగే క్రిస్మస్గా ఉంటుంది. ఇది నిజమైన క్రిస్మస్. మనం క్రిస్మస్ పండుగలో ప్రవేశించబోతుండగా నిజమైన క్రిస్మస్లో నువ్వు ప్రవేశించాలనేది దేవుని చిత్తమై ఉన్నదే. ఆ గొర్రెల కాపరి ఆ తప్పిపోయిన గొర్రె కొరకు ఏ రీతి అయితే వెతికి ఉన్నాడో, యేసయ్య నీ కొరకు కూడా వెతుకుతూనే ఉన్నాడు. నువ్వు తిరిగి యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు పరలోకమందు గొప్ప సంతోషం కలుగుతుంది. నువ్వు ఎక్కడ ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, అడవి మార్గంలో ఉన్నా, అరణ్యంలో ఉన్నా, లేదా ఎవరుకి అందుబాటులో లేని అంత దూరంలో నువ్వు ఉన్నా, హృదయ కాలము యేసయ్యా నన్ను క్షమించయ్యా,
యేసయ్యా, నీ రక్తంలో నా పాపాలు కడగయ్యా, ఇక మీదట నేనెన్నడూ పాపము చేయను, ఇక మీదట నేను నీ గొర్రెగా ఉంటాను అని నువ్వు నోటితో చెప్పగలిగితే యేసయ్యని ప్రతి పాపంని క్షమించడానికి యేసయ్య సిద్ధంగా ఉన్నాడు. నిన్ను విడిపించడానికి యేసయ్య సిద్ధంగా ఉన్నాడు. నిన్ను రక్షించడానికి యేసయ్య సిద్ధంగా ఉన్నాడు. యేసయ్య చెప్తున్న మాట, నేను గొర్రెలకు మంచి కాపరి, నా గొర్రెల కొరకు నేను ప్రాణం పెట్టి ఉన్నాను అన్నాడు. ఇదే కాలం యేసయ్య నీ కొరకే ప్రాణం పెట్టి ఉన్నాడు. నిన్ను విడిపించడానికి యేసయ్య ప్రాణం పెట్టి ఉన్నాడు. నిన్ను రక్షించడానికి యేసయ్య తన రక్తము ద్వారా నీ పాపంలోకి క్షమాపణకు దేవుడు కలగజేసి ఉన్నాడు. ప్రియ దేవుడి సంగమా, దేవుడి ప్రజలరా, నిజమైన క్రిస్మస్ మనం ఎప్పుడైతే రక్షణ పొందుకుంటామో అది నిజమైన క్రిస్మస్. మనతో పాటు అనేకులను ఆనందంలో నడిపించడమే నిజమైన క్రిస్మస్. మనము బట్టలు కొనుక్కొని ఇంటికి సున్నాలు వేసుకొని మరి పిండి వంటలు చేసుకొని బిర్యానీలు చేసుకొని ఇవన్నీ చేసుకుంటూలో మంచిదే, కానీ ఇవన్నిటి విషయంలో దేవుడు సంతోషించాడు. దేవుడు ఎప్పుడు సంతోషిస్తాడంటే నీ ఆత్మీయ జీవితం రక్షించబడినప్పుడు, నువ్వు ఇతరులను రక్షణలో నడిపించినప్పుడు, ఇతరులకు సువార్త ప్రకటించినప్పుడు, మనం అనేక బీద మందికి నిజమైన క్రిస్మస్ కొరకు వారికి మనం సహాయం చేయడము, వారికి వస్త్రాలు ఇవ్వడము, వారు వస్త్రాలు కొనలేని స్థితిలో ఉన్న బీద వారికి సహాయం చేయడమే నిజమైన క్రిస్మస్. యేసు ప్రభుని వారికి పరిచయం చేయడమే నిజమైన క్రిస్మస్. అట్టి క్రిస్మస్ అనేది ఎన్నడూ కూడా మన జీవితంలో మరవలేని క్రిస్మస్గా ఉంటుంది. మనకేమున్నా ఏమి లేకున్నా కానీ హృదయంలో ఒక సంతోషం ఉంటుంది, హృదయంలో ఒక నెమ్మది ఉంటుంది. అదే యేసయ్య జన్మదినము. నిజమైన క్రిస్మస్ మనం కలిగినప్పుడు అనేకులకు మనం సాయం చేయగలుగుతాము. మన దగ్గర లేకున్నా కానీ మన దగ్గర ఉన్న కొద్దిదైనా ఇతరులకు సాయం చేసే వారి ముఖంలో సంతోషము చూడడము, వారు పండుగలో యేసయ్యను వారు గణపరచడంలో నీ వంతు పాత్ర నువ్వు నెరవేర్చినప్పుడు నిజమైన క్రిస్మస్లో నువ్వు ప్రవేశిస్తావు. తప్పిపోయిన గొర్రె దొరికినప్పుడు అతడు తన భుజాల మీద గొర్రె పిల్లను ఎత్తుకొని సంతోషముతోనే ఇరుగు పొరుగు అని పిలిచి, ఓ నా తప్పిపోయిన గొర్రె దొరికింది, మీరు కూడా నాతో పాటు సంతోషించండి. ఒక పాపి రక్షణ పొందుకున్నప్పుడు పరలోకమందు అట్టి సంతోషం కలుగుతుంది. వాక్యమున్న మీరు కూడా నిజమైన క్రిస్మస్లో ప్రవేశించాలని సేవకునిగా ఈ మాటలు మీకు తెలియజేస్తూ ఉన్నాను. అందులో చాలా ఆనందం ఉంటుంది. మనము ఎన్నో పండుగలు చేసుకుంటచ్చు. నిజమైన క్రిస్మస్, నువ్వు రక్షణ పొందుకొని మారు మనసు పొందుకున్న ఆ నిజమైన క్రిస్మస్ ఎంత సంతోషం కలుగుతుందంటే ఈ లోకమంతా కూడా నీకు ఒకవేళ కలిగినా కానీ ఈ లోకమంతటి కన్నా కూడా ఆ నిజమైన క్రిస్మస్లో అంతకంటే అధికమైన, లోకం కంటే అధికమైన సంతోషము అప్పుడు కలుగుతుంది. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించుగాక. మీరందరూ కూడా నిజమైన క్రిస్మస్లో పాలు పొందుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. మరొకసారి ఈరోజు మరి నవంబర్ 30, 2024 సంవత్సరము మరి సేవకురాల సదస్సు నోవా ఉమెన్స్ పాస్టర్స్ ఫెలోషిప్ జరుగుతుంది. మరి ప్రార్థన చేయండి. అనేక మంది సేవకురాలు రావడానికి మరి పరిచర్యని దేవుడు ఇంకా గొప్పగా దీవించి ఆశీర్వదించే విధంగా మీ వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి బలపరిచి ధైర్యపరిచి ముందుకు నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా దేవానికి వందనములు, స్తోత్రములు తండ్రి. ప్రభా తండ్రి, మరి గడిచిన 2 సంవత్సరంలో నాయన ప్రభా నోవా సేవకురాల సదస్సు పెట్టడానికి నీ కృప ద్వారా సహాయం చేసిన దేవా, మరి ఈరోజు 3వ సంవత్సరంలో కూడా నాయన ప్రభా మరి నోవా సేవకురాల సదస్సును పెట్టడానికి నువ్వు ఇచ్చిన ధన్యతను బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. ఈరోజు జరిగే ఈ ఆరాధన అంతటి కూడా దీవించి ఆశీర్వదించి మీరే మహిమ ఘనత పొందుకోమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన రక్షకుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, సకల ఆశీర్వాదాలు, సకల దీవెనలు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మీకును మీ కుటుంబములకు తోడై నీడై ఉండును గాక. ఆమేన్.